హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. దువ్వాడ జగన్నాథం ఆడియో వేడుకలో ఊహించిన విధంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు హడావిడి చేశారు. దర్శకుడు హరిశంకర్ మాట్లాడడం ప్రారంభించగానే పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ కేకలు వేశారు. ప్రసంగం మధ్యలో నేను పవర్ స్టార్ గురించి తప్పకుండా మాట్లాడతాను అనగానే హాల్ అంతా కేరింతలతో హోరెత్తిపోయింది. ఆయన గురించి మాట్లాడకపోతే నాకు అసంతృప్తి ఉంటుందని ఫ్యాన్స్ను బుజ్జగించారు. పవన్ కళ్యాణ్ పేరు వేడుకలో వినిపిస్తున్నప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ, నేను సినిమా పరిశ్రమకు రాకముందు పవన్ కళ్యాణ్కు వీరాభిమాన్ని. నా అభిమాన నటుడితో గబ్బర్ సింగ్ లాంటి చిత్రాన్ని తీశాను. గబ్బర్ సింగ్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఒకసారి పవన్ కళ్యాణ్ను కలిశాను. ఓ ప్రమోషన్ కార్యక్రమాన్ని చేపడదామని పవన్ కళ్యాణ్తో చెప్పగా ఆయన ఒక మాట అన్నారు. ఇప్పుడు మీరు ఆ మాటలను విని తీరాలి అన్నారు హరీష్ శంకర్ గారు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఏమన్నారంటే, హరీష్ చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా పెద్ద సక్సెస్ వచ్చింది. సక్సెస్ రాగానే చాలా మందితో మాట్లాడాలనే కోరిక కలుగుతుంది. దాంతో సక్సెస్ మనల్ని ఒక చోట ఉండనివ్వదు. సక్సెస్ మనల్ని ఏదో చేయమని లోపల తన్నుకుంటూ ఉంటుంది. మనకు సంబంధం లేని మాటలు మాట్లాడవలసి వస్తుంది. సక్సెస్ గురించి మాట్లాడితే తప్పులు వెతికే వాళ్ళు ఉంటారు. దాంతో వివాదంలో ఇరుక్కుపోతాం. అందుచేత సక్సెస్ అయ్యేంత వరకు కష్టపడతాను. సక్సెస్ అయిన తర్వాత దూరంగా వెళ్ళిపోతాను అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాలను హరీష్ శంకర్ గారు తెలియజేశారండి. అలాగే పవన్ కళ్యాణ్ ఇన్ని మాటలు చెప్పినా మళ్ళీ హరీష్ శంకర్ గారు ఏమన్నారంటే, నేను మళ్ళీ ఆయనను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను. అందుకు జవాబుగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నాకు నచ్చ చెప్తూ సినిమా సక్సెస్ అయిందా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. అందుకు నేను పెద్ద హిట్ అయింది సార్ అన్నాను. అందుకు సక్సెస్ కనిపిస్తున్నప్పుడు మనం ఎందుకు కనిపించాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మాటలను దువ్వాడ జగన్నాథం చిత్రంలో ఉపయోగించుకున్నాను. మనం చేసే పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించకూడదు అనే డైలాగ్ను రాశాను. ఆ డైలాగ్కు పవన్ కళ్యాణ్ గారే స్ఫూర్తి అన్నారు హరీష్ శంకర్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. గబ్బర్ సింగ్ సినిమా చేస్తానని అనుకోలేదు. ప్రకృతి సహకరించాలి, ఆయన నుంచి పిలుపు రావాలి. సినిమా చేయకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదన్నట్టు కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ అభిమాని అయితే చచ్చి కట్టే కాలేంత వరకు ఫ్యాన్గానే ఉంటాను అని అన్నారు హరీష్ శంకర్ గారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఫిలిం అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.